హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 62వ భాగం. ఆఫీస్లో స్టాఫ్కి రూల్స్ మార్చి బాస్ ఆఫీస్కి లేటుగా వెళ్తే వినడానికి చూడడానికి బాగోదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అత్తయ్య గుడికి వెళ్తాం అంది తీర్థ. ధ్రువ్ చిన్నగా నిట్టూర్చి, నువ్వు మాటలతో వినువు, ఇక దౌర్జన్యమే మిగిలిన దారి అని ఆమె వైపు కదిలి ఆమె చేయి అందుకొని లాక్కుపోతున్నట్లుగా బయటకు తీసుకుపోయి కారులో కుదేసి అతను చుట్టూ తిరిగి వచ్చి కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. మీరంతా మీకు నచ్చిందే మాట్లాడతారు, మీకు నచ్చిందే చేస్తారు కదా, మరి నా ఇష్టానికి విలువ లేదా అని అడిగింది. మీరంతా అని అందరితో నన్ను పోల్చుకు. నువ్వు దేవు మాటలకే బాధపడుతున్నావని నాకు తెలుసు. వాడిని అక్కడే తంతే విషయం అందరికీ తెలుస్తుందని పబ్ నుండి మౌనంగా వచ్చేశాను. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉండకపోతే వాడు ఎక్కడ ఉన్నా వెతుక్కొని వెళ్ళి మరీ వాడిని తంతాను. ఇదివరకు ఆ మాట అన్నందుకే హాస్పిటల్లో పడ్డాడు. ఇప్పుడు తంతే ఎక్కడ పడతాడో నాకు కూడా తెలియదు అన్నాడు వార్నింగ్లా. దాంతో తీర్థ ముఖం బాధగా పెట్టుకొని మౌనంగా కూర్చుంది. మళ్ళీ ఏమైంది తీర్థ? ఉదయం నుండి ఎందుకలా ఉన్నావు? నువ్వు ప్రతిక్షణం ఆనందంగా ఎప్పుడు ఉంటావు అని అనుకుంది మాలిని. అన్యమనస్కంగా మామగారికి మందులు ఇస్తున్న కోడలను చూసి, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు రాజేంద్ర. ఒకరోజు బాగుంటే రెండో రోజు ముభావంగా ఉంటుంది తీర్థ. అదే నాకు అర్థం కావడం లేదు. ఇదివరకటి నిరాశ లేదు, కానీ మళ్ళీ ఎందుకో బాధపడుతుంది అని చెప్పింది మాలిని. ఎలా ఉన్నా ఇద్దరు కలిసే ఉన్నారు కదా తల్లి. ధ్రువ్ తీర్థను వదిలి ఉండడం లేదు. తీర్థ కూడా ధ్రువుని చూడగానే ఇదివరకటిలా భయపడడమో బాధపడడమో చేయడం లేదు. అంటే ధ్రువ్ కొంచెం కొంచెంగా మారినట్లే తీర్థ కూడా మారుతుంది కదా. ఆ ప్రక్రియలో అప్పుడప్పుడు ఇలా ఉన్నా కూడా పర్వాలేదులే. తీర్థ ఆఫీస్కి రానంటే నీ కొడుకు ఎలా తీసుకెళ్లాడో చూసావు కదా. ఇక టెన్షన్ పడకు అన్నాడు రాజేంద్ర. అంతేలేండి అనేసి తమ గదికి వెళ్ళిపోయిందామె. ఏమీ మాట్లాడకుండా తమ క్యాబిన్కి వెళ్ళి కూర్చుంది తీర్థ. తన చైర్లో కూర్చున్న ధ్రువ్కి ఇప్పుడు మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. సరే అనేసి ఫోన్ పెట్టేసి తీర్థని చూసి, ఏంటి ఖాళీగా కూర్చున్నావు, సిస్టమ్ ఆన్ చేయి అన్నాడు. నా మనసు బాగోలేదు, నేనే పని చేయను, ఎలాగూ నాకు శాలరీ ఇవ్వవు కదా అంది. ఆమె మాటలు విని, ఒక్కోసారి పెద్దమ్మాయిలా బిహేవ్ చేస్తావు, ఒక్కోసారి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు అన్నాడు. నువ్వెలా అనుకున్నా నేను ఈరోజు పని చేయను, ఈరోజే కాదు ఏ రోజు పని చేయను అంది. అదంతా నాకు తెలియదు. నేను మీటింగ్ నుండి వచ్చేసరికి ఈ 5 ఫైల్స్ వర్క్ కంప్లీట్ అయ్యి తీరాలి. సాయంత్రం గుడికి తీసుకువెళ్తాను అని చెప్పి మీటింగ్కి వెళ్ళిపోయాడు ధ్రువ్. నువ్వు చెప్తే నేను పని చేస్తానా అని పని చేయకుండా మానిటర్ వైపు చూస్తూ కూర్చుంది తీర్థ. ఈరోజు మండే, సో ఎంతమంది స్టాఫ్ యూనిఫామ్లో వస్తున్నారో చూస్తుంది. అందరూ కాకపోయినా 75% స్టాఫ్ యూనిఫామ్లో ఇన్ టైంలో వస్తున్నారు. చూస్తాను ఎంతమంది డుమ్మా కొడతారో, ఎంతమంది లేటుగా వస్తారో చూస్తాను అని అన్ని కెమెరా వ్యూస్ చెక్ చేస్తుంది. దేవ్ లీసా అనే అమ్మాయిని తీసుకొని షాపింగ్కి వెళ్ళి ఆమెకు కాస్ట్లీ డ్రెస్ ఎంచి పేమెంట్ కోసం కార్డు ఇచ్చాడు. అది డిక్లైన్ అనడంతో, సార్ ఇది పని చేయడం లేదు, ఇంకో కార్డు ఉంటే ఇవ్వండి అన్నాడు బిల్లింగ్ కౌంటర్లో ఉన్న బాయ్. వాట్, పని చేయడం లేదా? అవునులే, అదే పనిగా గీకుతున్నాను కదా, అందుకే కార్డు సర్వీస్ అయిపోయినట్లుంది అనుకొని డెబిట్ కార్డ్ ఇచ్చాడు. అది కూడా పని చేయడం లేదు అని చెప్పాడు బాయ్. వాట్ ద హెల్, నా కార్డ్స్ పని చేయకపోవడం ఏంటి అని తిరిగి ప్రశ్నించాడు దేవ్. అది నాకెలా తెలుస్తుంది సార్, క్యాష్ ఉంటే ఇచ్చేయండి అన్నాడు బాయ్. దాంతో దేవ్ జేబులు తడుముకొని, నా దగ్గర మనీ లేదు అని ఇంకా ఏదో అంటున్నాడు. వెంటనే లీసా దేవ్ వైపు వెటకారంగా చూసి, ఇట్స్ ఓకే దేవ్, వీ విల్ మీట్ అగైన్ అనేసి వెళ్ళిపోయింది. హే లీసా వెయిట్,
మణి కారులో ఉంది అని అంటున్నాడు. బట్ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోవడంతో బాయ్ కనిపించకుండా నవ్వాడు. అతని నవ్వు చూసి దేవ్ ఇరిటేట్ అయిపోయి అతని ముఖం మీద ఒక పంచ్ ఇచ్చి విసురుగా షాపింగ్ మాల్ బయటకు వస్తూ అకౌంటెంట్కి ఫోన్ చేసి, నా కార్డ్స్ ఏవీ పనిచేయడం లేదు, ఎందుకో కనుక్కో అన్నాడు. దాంతో అతను అది అది అని నీళ్లు నమిలాడు. ఏంటి, నేను కనుక్కోమంటే అలా మూలుగుతున్నావు అని అడిగాడు దేవ్ కోపంగా. అదేంటంటే కనుక్కోవాల్సిన అవసరం లేదు, మీవి అలాగే గిరీష్ సార్వి అన్ని కార్డ్స్ మీ అన్నయ్య అదే ధ్రువ్ సార్ క్యాన్సిల్ చేయించారు అని చెప్పాడు అతను. ఆ మాట వింటూనే దేవ్ కోపంతో ఊగిపోతూ, హౌ డేర్ హీ, నా కార్డ్స్ క్యాన్సిల్ చేయించడానికి వాడెవడు, ఆఫీస్కి వచ్చి నేనే వాడితో తేల్చుకుంటాను అని ఆఫీస్కి బయలుదేరాడు దేవ్. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ స్టాఫ్ ఉండడం లేదు. కెఫేలో అయితే అసలే లేరు. పర్వాలేదు, చాలా వరకు స్టాఫ్ ఇన్ టైంలో విత్ యూనిఫామ్తో వచ్చారు. మిగిలిన వాళ్ళు నార్మల్ డ్రెస్సెస్లో వచ్చారు. అనుకోగానే మార్పు రాదు కదా, ఇంకో 2 days చూసి అప్పుడు చెప్తాను వీళ్ళ పని అని అనుకుంది తీర్థ. ఇంతలో యూనిఫామ్లో లేని స్టాఫ్ ఒక్కొక్కరుగా ఈమె దగ్గరకు వచ్చి యూనిఫామ్ కోసం మరో 1 day ఎక్స్టెన్షన్ కావాలని అడుగుతుంటే ఎందుకు కొనడానికి కుదరలేదో రీజన్ అడిగి అప్పుడు ఎక్స్క్యూజ్ ఇస్తుంది తీర్థ. మిగిలిన వాళ్ళు తమ పనులు చేసుకుంటున్నారు. నిజంగానే తీర్థకు పని చేయబుద్ధి కాక ఎవరెవరు ఏం చేస్తున్నారు అని మానిటర్ వైపు చూస్తూ కూర్చుంది. అప్పుడే ధ్రువ్తో పనుండి మేనేజర్ కుమార్ తీర్థ క్యాబిన్లోకి వచ్చాడు. ఆయన మీటింగ్కి వెళ్ళారు అంది తీర్థ. అవునా, కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఎవరెవరికి అప్పచెప్పాలో ఏ టీం లీడర్కి ఇవ్వాలో సార్ చెప్తానన్నారు అని నసిగి వెళ్ళిపోబోయాడు అతను. ఒక్క నిమిషం అని అతను ఆపి, ఈ ప్రాజెక్ట్ వర్క్ కాకుండా పెండింగ్ ఉన్న పాత వర్క్స్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగింది. చాలా ఉన్నాయి మేడం అన్నాడు అతను. సరే, వాటిని నా దగ్గరకు పంపండి అని చెప్పింది. అలాగే అని అతను వెళ్ళిపోయి 10 నిమిషాల్లో ఫైల్స్ పంపాడు. అంగాంగ ప్రదర్శనకు బ్రేక్ ఇచ్చి స్టెల్లా కూడా యూనిఫామ్ వేసుకొని ధ్రువ్ క్యాబిన్లోకి వచ్చింది. తీర్థ ఈజీ చైర్లో అటు ఇటు ఊగుతూ, రావే నా ఐటమ్ రాని, నీకు ఉద్యోగం కన్నా నా మొగుడి మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, అందుకే ఇక్కడ ఉండాలంటే యూనిఫామ్ వేసుకుని తీరాలని చచ్చినట్లు వేసుకున్నావని నాకు తెలుసు. ఇప్పుడు ధ్రువ్ మారిపోయాడు, నీ వలలో పడడు. ఆ రోజు నన్ను ఎంత ఏడిపించావే, నేను రూల్స్ ఫాలో అవుతూనే నీ చేత రాజీనామా చేయిస్తాను అని మనసులో అనుకుంది. స్టెల్లా తీరుబడిగా కూర్చున్న తీర్థను చూసి, మొగుడు లేకపోగానే ఖాళీగా కూర్చున్నావా తీర్థ, ఖాళీగా కూర్చోకపోతే నువ్వు చేసే పని మాత్రం ఏముందిలే అని అనుకొని, బాస్ లేరా మేడం అని అడిగింది. మీటింగ్కి వెళ్ళారు, ఏం నీకు తెలియదా అని వెటకారంగా అడిగింది తీర్థ. ఎక్స్క్యూజ్ మీ మేడం అంది స్టెల్లా. అదే, వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటూనే అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తావని నీ గురించి టాక్ విన్నాను, అందుకే నువ్వు చూడలేదా అని అడిగాను అంది. లేదు మేడం. సరే, ఏంటి పని అని అడిగింది తీర్థ. నా వర్క్ కంప్లీట్ అయ్యింది, సార్కి ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాను. ఓ అవునా, సరే ఫైల్స్ అక్కడ పెట్టేసి ఇదిగో ఈ 2 ఫైల్స్ పని చూడు అంది తీర్థ. ఇవేం ఫైల్స్ అని తీసి చూస్తుంది స్టెల్లా. ఈ పని నువ్వే చేయగలవని బాస్ మరీ చెప్పారు, సో సాయంత్రం వెళ్ళేలోపు ఫినిష్ చేసాయి. నీ వర్క్ కెపాబిలిటీ చాలా బాగుంటుందని మా ఆయన అన్నారు అంది తీర్థ చైర్లో ఊగుతూ. ధ్రువ్ చెప్పాడు అనగానే ఆమె బుగ్గలు పొంగిపోతుండగా ఓకే మేడం అని ఆ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది స్టెల్లా. ఈ 2 ఫైల్స్ మాత్రమే కాదు, నీ చేత పెండింగ్ పని అంతా చేయించకపోతే నా పేరు తీర్థ కాదు, నువ్వు చేయలేకపోతే రిజైన్ చేయాలి, చేస్తావు అని అనుకుంది తీర్థ. ఈ పని నేను చేయగలను అని ధ్రువ్ చెప్పాడా అనుకొని ఆఫీస్లో అందరికన్నా నేనే బాగా పనిచేస్తానని ధ్రువ్కు తెలుసు కదా, అందుకే చెప్పి ఉంటాడు. నన్ను దూరం పెట్టినా నా గురించి అన్నీ గుర్తుపెట్టుకున్నాడన్నమాట అని మురిసిపోతూ పని మొదలుపెట్టింది స్టెల్లా. కోపంగా ఆఫీస్కి వచ్చిన దేవ్ కళ్ళు మెరిసిపోయాయి. ఎంట్రన్స్ దగ్గర నుండే కలకలలాడిపోతున్న స్టాఫ్ని చూసి వెకిలిగా నవ్వుతూ, వావ్ డ్రెస్ కోడ్, ఇది వరకటి కన్నా అదిరిపోయింది ఆఫీస్ అని అనుకున్నాడు. కావాలనే ఒక్కో ఫ్లోర్ మెట్లెక్కుతూ శ్రద్ధగా పనిచేసుకుంటున్న అమ్మాయిలను చూసి, ఇది మా ఆఫీసేనా, వారం క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా అందంగా మారిపోయింది అని అనుకుంటున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి
జనరల్ క్యాబిన్ నుండి ఏదో ఫైల్ తీసుకుని స్టాఫ్కి దూరంగా ఉన్న లిఫ్ట్ వైపు వచ్చింది. దేవ్ ఆమెకు అడ్డుగా నిలిచి, హాయ్ బ్యూటీ, కమ్ లెట్స్ ఎంజాయ్ అని కన్ను కొట్టాడు. టాప్ ఫ్లోర్, అందులోనూ ఈ టైంలో అటు ఇటు వచ్చేవాళ్ళు తక్కువ కాబట్టి అక్కడ ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు. దాంతో ఆమె బెదురుతున్నట్లుగా చూస్తూ, సార్, నేను అటువంటి అమ్మాయిని కాదు అంది. ఇదేంటి కొత్తగా? నా దగ్గర డబ్బు తీసుకుని ఎన్నిసార్లు ముచ్చట తీర్చలేదు చెప్పు, కమాన్ అంటూ ఆమె చేయి అందుకోబోయాడు దేవ్. అప్పుడే తీర్థ ఆమెకు అడ్డుగా వచ్చి, ఇది ఆఫీస్ దేవ్, నువ్వు అనుకునే చోటు కాదు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంది. ఓహ్, ఇంట్లో మాయమయ్యి ఇక్కడ మెరిసావా మెరుపు తీగా అని రెక్లెస్ కానీ, నేనెక్కడ ఉంటే అదే నేను అనుకునే చోటు. వీళ్ళలో 90% నా డబ్బుకి ఆశపడి నా ఒళ్ళోకి వచ్చిన వాళ్లే అన్నాడు అసభ్యంగా. సరే అయితే ఇప్పుడు కూడా ఆఫర్ చెయ్యి, వస్తే తీసుకెళ్ళు అంది తీర్థ. దాంతో రెక్లెస్గా నవ్వి ఇందాకటి అమ్మాయి ముఖం మీద డబ్బు కట్ట విసిరి కమాన్ అన్నాడు దేవ్. ఆమె బెదురుగా తీర్థ వైపు చూసింది. అది నిన్నేం చేయలేదు, కమాన్, నా టైం వేస్ట్ చేయకు అని ఆ అమ్మాయి చేయి అందుకోబోయాడు దేవ్. వెంటనే ఆ అమ్మాయి 2 అడుగులు వెనక్కి వేసింది. దాంతో తీర్థ ఆమెను చూసి, నీ ప్లేస్కి వెళ్ళి పని చేసుకో అనగానే ఆమె దేవ్ వైపు భయంగా చూస్తూ పరుగున తన ప్లేస్కి వెళ్ళిపోయింది. అది చూసి దేవ్ ఇరిటేట్ అయిపోతూ, ఓహ్, ఇంటి నుండి ఇక్కడికి మారింది ఇంటిలా ఆఫీస్ను కూడా నీ కబ్జాలో పెట్టుకోవడానికా? అది నీ వల్ల కాదు అని తీర్థ వైపు రెక్లెస్గా చూస్తూ, సరే, నా ఐటెంని పంపేశావు కదా, నా ముచ్చట నువ్వు తీర్చినా పర్వాలేదు, ఎలాగూ కాల్ గల్వే కదా అని తీర్థ భుజం మీద చేయి వేయబోయాడు దేవ్. అప్పటికే క్యాంప్స్లో దేవుని చూసిన జితేంద్ర అప్పుడే అక్కడికి వచ్చి దేవ్ చెంపను పగలగొట్టి, వావి వరుసలు మర్చిపోతున్నావా దేవ్? తను నీ అన్న భార్య, నీకు వదిన. వదిన అంటే తల్లితో సమానం. నిజంగానే తల్లి సంరక్షణ లేని మన ఇంటిని దేవాలయం చేసింది. అటువంటి వదినతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియదా అని తిట్టాడు. దేవ్ తన మీద చేయి వేయబోయిన పనికి తీర్థ చెంపల మీద నుండి కన్నీరు జారుతుండగా నిజంగానే వావి వరుసలు మర్చిపోతున్నాడు. వదినను, అన్న భార్యను ఆ దృష్టితో చూడడమే తప్పు అంటే చేయి వేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి వాడిలో మార్పు వస్తుందా? వీడు నాతోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే మిగిలిన అమ్మాయిలతో ఎలా ఉంటున్నాడో? ఇలాంటి వాడిని తన్నడంలో తప్పే లేదు అని అనుకుంది. దేవ్ అదిరిన తన చెంపను నిమురుకుంటూ, ఇది దేవత కాదు, దెయ్యం. మీ అందరి నెత్తికెక్కి ఆడుతూ మీ అందరినీ ఆడిస్తున్న దెయ్యం. ఆ విషయం తొందరలోనే మీ అందరూ తెలుసుకుంటారు అనేసి, నిన్న ఈ దేవత మోడ్రన్ డ్రెస్ వేసుకొని పబ్బుకి వెళ్ళింది. ఆ విషయం నీకు తెలుసా అన్నాడు తండ్రితో. దాంతో జితేంద్ర తీర్థ వైపు చూశాడు. తప్పు చేసిన దానిలా తీర్థ తలదించుకుంది. అది చూసి జితేంద్ర కొడుకు వైపు తిరిగి, మీ అమ్మ క్లబ్బులకు వెళ్తే తప్పు లేనిది తీర్థ పబ్బుకు వెళ్తే తప్పేముంది? అయినా తన భర్తతోనే వెళ్ళింది. భర్త చెప్పినట్లు వినడమే భార్య బాధ్యత అన్నాడు. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోయినా ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటున్నారన్నమాట అని అనుకుంది తీర్థ. దేవ్ కోపంగా తండ్రి వైపు చూస్తూ, అయినా నీతో నాకు వాదన అనవసరం. నా కార్డ్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించాడు నీ కొడుకు అని అడిగాడు పొగరుగా. అదిగో వచ్చాడు, వాడినే అడుగు అన్నాడు జితేంద్ర అటుగా వస్తున్న ధ్రువుని చూసి. దేవ్ ప్రవర్తనకి శిక్ష పడాలి, అయితే ఇది ఆఫీస్ అని ఇక్కడ గొడవ జరగడం ఇష్టం లేక తీర్థ తన చెంపల మీద కన్నీటిని తుడిచేసుకుంది. దేవ్ అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ్ వైపు పొగరుగా చూస్తుంటే ధ్రువ్ దేవ్ వైపు అంతకన్నా ఎక్కువ కోపంగా చూస్తూ తీర్థ చేయి పట్టుకొని తమ క్యాబిన్ వైపు కదిలాడు. ఏంటి కొత్తగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కేర్లెస్గా చూసి దేవ్ కూడా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి, నా కార్డ్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించావు అని అడిగాడు ధ్రువ్ని. నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చామని కట్ చేయించాను అన్నాడు. అది చెప్పడానికి నువ్వెవడివి? నా డబ్బు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాను. ఆస్తి నీది మాత్రమే కాదు, నాకు కూడా హక్కు ఉంది అన్నాడు దేవ్. నేను అన్నట్లే అంటున్నాడు చూడు అన్నట్లుగా చూసింది తీర్థ ధ్రువ్ వైపు. ధ్రువ్ ఆమె చూపులు పట్టించుకోకుండా ఆస్తి అని సాగదీసి, ఇప్పుడు ఉన్న ఆస్తి నా కష్టార్జితం అన్నాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇది రాజేంద్ర ఆస్తి, అంటే మనవాళ్లకు చెందుతుంది.
నువ్వు నీ పెళ్ళాం మాటలు విని ఇదంతా నీది అని పొరపడుతున్నావేమో అన్నాడు దేవ్. రాజేంద్ర ఆస్తి అని నవ్వి, మీ అమ్మ, నీ మేనమామ, నీ బాబాయ్, ఇంకా నువ్వు, అలాగే నేను కూడా చేరి రాజేంద్ర ఆస్తిని ఎప్పుడో కర్పూరంలా ఖాళీ చేసేసాం. ఇప్పుడు బిజినెస్ అంతా నేను రన్ చేస్తుంటేనే ఆస్తి, హోదా అన్నీ యథాతథంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది రాజేంద్ర సంస్థకు ఉన్న పేరు మాత్రమే. మిగిలిందంతా నా కష్టార్జితం అన్నాడు ధ్రువ్. అంటే ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశావన్నమాట. చూస్తాను, నాకు వాటా ఎలా రాదో చూస్తాను అనేసి ఆ ఇద్దరి వైపు ఉరుముతున్నట్లుగా చూస్తూ వెళ్ళిపోయాడు దేవ్. ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను, నువ్వే వినలేదు అంది తీర్థ. ఏం కాదు, నువ్వు రిలాక్స్గా ఉండు అని మళ్ళీ దేవ్ నిన్నేమైనా అన్నాడా అని అడిగాడు. లేదు అని తలను అడ్డంగా తిప్పింది. అవునా అన్నట్లుగా చూసి చైర్లో కూర్చొని అక్కడ ఉన్న పాత ఫైల్స్ చూసి, వీటిని ఎవరెక్కడ పెట్టారు అని అడిగాడు. నేనే స్టెల్లా చేత పెండింగ్ వర్క్ చేయించాలని తెప్పించాను అంది ముభావంగా. ఆమె ఇంటెన్షన్ అర్థమై, ఆ వర్క్ ఆమె చేయలేదు. తప్పులు చేస్తే సిస్టంలో ఫైల్ ఎరేజ్ అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఆల్రెడీ వర్క్ అంతా ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను అని చూపించింది. మామూలు బ్రెయిన్ కాదు నీది. అయితే స్టెల్లా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావన్నమాట అన్నాడు. నేనెందుకు అలా చేస్తాను, వర్క్ చేస్తున్నాను అంతే అనేసింది. ఆమె ముభావంగా ఉండడం చూసి, దేవు వచ్చి ఎంత సమయం అయ్యింది అని అడిగాడు. తను వచ్చిన వెంటనే నువ్వు వచ్చావు అంది. సరే అని వాష్రూమ్లోకి వెళ్ళాడు ధ్రువ్. లంచ్ అయ్యాక ధ్రువ్కి క్లయింట్ని కలిసే ముఖ్యమైన పని ఉంటే బయటకు వెళ్ళాడు. ఎంత సమయం ఖాళీగా ఉంటాను అని తీర్థ కూడా ఫైల్స్ పనిలో పడింది. ఇంకా ఉంది. ఇంటికి వెళ్ళాక ఆస్తి, వాటాలు అని దేవ్ గొడవ చేయకుండా ఉంటాడా? ఆస్తిలో వాటా అడగగానే రాజేంద్ర భాగం పంచి ఇస్తాడా? ఇవ్వకపోతే దేవ్ ఊరుకుంటాడా? ఈ గొడవ వల్ల ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.